ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రామ్లీలా మైదాన్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరొక 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సీఎం రేసులో ఉన్న పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ కూడా ఉన్నారు. అయితే ఢిల్లీకి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేను సీఎంగా ప్రకటించడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఎవరి రేఖా గుప్తా? చాలా మంది సీనియర్ నేతలను పక్కకు పెట్టి మరి ఆమెనెందుకు సీఎం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా ఎమ్మెల్యేగా కూడా రాజకీయ అనుభవం లేని మహిళను సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో బీజేపీ హైకమాండ్ అంతర్గత వ్యూహం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేఖా గుప్తా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయడంకా మోగించారు. తన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన్ కుమార్ ని 29,000కు పైగా ఓట్ల తేడాతో మట్టు కరిపించారు. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ ముఖ్యమంత్రి పీఠం ఆమెకే దక్కింది. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి కొత్త కాదు. గతంలో కూడా ఢిల్లీకి మహిళా సీఎంలు ఉన్నారు. నిన్నటి ఆప్ హయాంలో అతిషా సింగ్, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో షీలా దీక్షిత్, అంతకంటే ముందు బీజేపీ పాలనా కాలంలో సుష్మా స్వరాజ్ సీఎంలుగా ఉన్నారు. ఢిల్లీని పరిపాలించే 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందులో పాల్గొన్నారు. రేఖా గుప్తా ఆమె మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలియజేశారు. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ అనూహ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. దేశంలో బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేరు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. ఈ ఎంపికతో తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేజ్ వర్మకు నిరాశ ఎదురైంది. మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతల వెంట రాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తా ఎల్జీ ఆహ్వానం పలికారు. 2023 ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధరా రాజేని పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భవన్ లాల్ శర్మను సీఎం పీఠంపై కూర్చోబెట్టడంతో పార్టీలో మహిళా సీఎంలు లేరనే లోటు కనిపించింది. దాన్ని ఇప్పుడు ఢిల్లీ ద్వారా భర్తీ చేస్తోంది. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ను పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను, రాజస్థాన్లో భవన్ లాల్ శర్మను సీఎం పదవుల్లో కూర్చోబెట్టి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కాషాయం పార్టీ ఢిల్లీలోన అదే ఒరవడి కొనసాగించింది. హర్యానాలోని జాలానాల్లో 1974 జూలై 19న జన్మించిన రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలుగా సేవలందించారు. మెరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా జాతీయ ఉపాధ్యక్షురాలుగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా, దేశంలో అన్ని పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు. అయితే ఢిల్లీ సీఎంగా మహిళలకు అవకాశం ఇస్తారనే వార్తలు వినిపించినా బాన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ పేర్లు వినిపించాయి. కానీ అనూహ్యంగా రేఖా గుప్తా పేరును బీజేపీ హైకమాండ్ తెరమీదకు తెచ్చింది. బీజేపీలో మహిళలకు ఏమాత్రం రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని, ఏ రాష్ట్రంలో కూడా మహిళను ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ఎంపిక చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ పదే పదే విమర్శిస్తుంది. ఈ విమర్శలను బీజేపీ ఇన్నాళ్ళు బలంగా తిప్పికొట్టలేకపోయింది.
ఈ విమర్శల ప్రభావం మహిళా ఓటు బ్యాంక్పై పడుతుందని భావించిన బీజేపీ అధిష్టానం రేఖా గుప్తను సీఎంను చేసింది. అదే సమయంలో రేఖా గుప్తకు ఢిల్లీ సీఎం పీఠం దక్కడం వెనుక సామాజిక వర్గాల లెక్కలు కూడా కీలక పాత్ర పోషించాయి. బీజేపీ అధిష్టానం ఢిల్లీలో సామాజిక వర్గాల లెక్కలను కూడా బేరూజు వేసుకొని ఆమెకు ఆ పోస్ట్ను కట్టబెట్టింది. వైశ్య సామాజిక వర్గంతో పాటు ఇతర ఓబీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. రేఖా గుప్తా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక వర్గం కూడా ఇదే కావడం గమనార్హం. ఢిల్లీలో వైశ్య సామాజిక వర్గానికి 8% ఓటు బ్యాంక్ ఉంది. ఈ లెక్కలన్నీ పరిగణలోనికి తీసుకొని రేఖా గుప్తా సామాజిక వర్గానికి సీఎం పదవిని బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. మరొక ప్రధాన కారణం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. బీహార్లో కూడా ఆ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువే ఉంది. ఇవన్నీ కలిపి రేఖా గుప్తకు సీఎం సీటు దక్కడానికి కారణమయ్యాయి. బీహార్ మాత్రమే కాదు, యూపీలో ఈ నిర్ణయం ప్రభావం పాజిటివ్గా ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ అంచనాలే రేఖా గుప్తా ఎంపికకు కారణమయ్యాయి.